బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కొండవారిపాలెంలో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలింది. బొడ్డుపల్లి రమేష్ రత్నకుమారి దంపతుల ఇంట్లో ఉన్న ఎల్జీ కంపెనీకి చెందిన ఫ్రిడ్జ్ ఒక్కసారిగా పేలిపోయింది. ఘటనతో ఇల్లంతా పొగ కమ్మేసింది. దీంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఏం కాలేదు. అయితే ఫ్రిడ్జ్ లో గ్యాస్ లీక్ అవ్వడం వలన లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పేలుడు సంభవించిందా అన్నది తెలియాల్సి ఉంది. కరెంట్ ఆపం ఆపేసినట్టుకుందా? అది ప్లాస్టిక్ ఉంటుంది కదండి వైర్లో. నేటి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ పేలింది. సో లక్కీలీ ఆ ఇంట్లో ఎవరికి ఏం కాలేదు. ఫ్రిడ్జ్ లో ఉన్న గ్యాస్ లీక్ కారణంగా ఈ ఫ్రిడ్జ్ పేలిందా లేక వేరే అదర్ రీజన్స్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఉన్నటువంటి కొండవారిపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ అప్పుడే ఆ ఇంటి నుంచి బయటికి వెళ్లి ఈ ఇంటి వరండాలో కూడా వాకింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారి ఇంట్లో నుంచి భారీగా శబ్దం రావడం, ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా ధ్వంసం అయిపోయి ఇల్లంతా దట్టమైనటువంటి పొగ కమ్మేసి ఉండడంతో కూడా వారంతా భయంతో పరుగులు తీశారు. ఆ పక్కన ఉన్నటువంటి స్థానికులు కూడా ఆ పేరు దాటికి మొత్తం అక్కడి నుంచి సమీప ప్రాంతం నుంచి కూడా పరుగులు తీసి దూరంగా వెళ్లిపోయారు. బొడ్డుపల్లి రమేష్ బాబు రత్నకుమారి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకోగా ఇంట్లో ఉన్నటువంటి అసలు ఏం జరిగిందని లోపలికి వెళ్లి చూస్తే ఆ ఫ్రిడ్జ్ పేలిపోవడం, అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి సామాన్లు దాదాపు ₹1,00,000 చెందినటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా ఆ పేలుడు దాటికి ధ్వంసం అయిపోయింది. ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఆ పేలుడు దాటికి చెల్లాచెదురు వెళ్ళిపోవడంతో ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటే కనుక వారి పరిస్థితి ఏ విధంగా ఉండేది, వారు ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రమాదానికి గల కారణం సర్క్యూట్ అయిందా లేదంటే ఆ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి గ్యాస్ అనేది లీక్ అయిపోయి ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం అధికారులు అక్కడికి చేరుకునే విచారణ కూడా చేస్తున్నారు. మంటలు అనేవి కూడా వెంటనే ఆరిపోయడంతో అటువంటి అగ్ని ప్రమాదం మరింత పెరగకుండా కూడా నివారించడం అయితే జరిగింది. అయితే ఈ పేలుడు దాటికి మాత్రం దాదాపు ₹1,00,000 పైనే ఆస్తి నష్టం అయితే సంభవించినట్లు తెలుస్తోంది. హింబిందు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.